కృప చూపించి మన ఎడల మంచి వర్షం కురిపించాడు. ఈ రోజున మండుచున్న ఎండల నుంచి కొంచెం రిలీఫ్ వచ్చిందండి. గత వారం అంతా ఫుల్ ఎండ చాలా భీకరంగా ఉంది. అందుబట్టి మన దేవునికి స్తుతి చెల్లించుకుందాం. పిల్లలు మనం గత వారం వాక్యం ఒక గొప్పదనం నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మనం దాని గురించి కంటిన్యూషన్ నేర్చుకుందాం. దేవుని వాక్యం ఎంత గొప్పదైందో మనం గత వారం ఆలోచించాం. మానవాళికి దేవుని వాక్యం అనేది ఒక గిఫ్ట్గా భావించాలండి అందరూ కూడా. మానవాళికి దేవుడు అందజేసిన ఒక గిఫ్ట్ ఏంటంటే లిఖింపబడి ఉన్న దేవుని వాక్యం. నిజంగా ఈ వాక్యం లేకపోతే మనిషి మనుగడ కొనసాగేది కాదు భూమి మీద. ఈ వాక్యం వల్ల మనిషి భూమి మీద ఒక ఆవరణ కలిగి ఉన్నాడు. ఈ వాక్యం బట్టే మనిషి భూమి మీద ఒక నీతిగా ఎలాగుండాలో నేర్చుకుంటున్నాడు. ఈ వాక్యం బట్టే మనిషి భూమి మీద ధైర్యంగా ఉండగలుగుతున్నాడు. ఒక మనిషిని భూమి మీద ఎటువంటి భయం లేకుండా నిల్చోబెట్టింది వాక్యమే. అవునా కదా? వాక్యమే. కాబట్టి మనకు అది వారు ఏం నేర్చుకున్నామంటే వాక్యము ఏ విధంగా పోల్చబడింది అనే కొన్ని అంశాలు గ్రంథంలో బట్టి ఆలోచించాం. అంటే భౌతికంగా మనకి మన నిత్యమ వాడే అవసరాలు ఏవైతే ఉన్నాయో వాక్యము తేనెతో పోల్చబడింది, వాక్యము పాలతో పోల్చబడింది, వాక్యము దీపంగా పోల్చబడింది. అలాగా కొన్ని వచనాలు ఆలోచించాం. ఈరోజు కూడా వాక్యం గురించి మనం మరికొన్ని అంశాలు నేర్చుకుందాం. వాక్యము, దేవుని వాక్యం అనేది మొత్తం ఎంతమంది రాశారండి దేవుని వాక్యాన్ని? తెలుసండి ఎవరికైనా? ఎంతమంది కలిసి దేవుని వాక్యం రచించారు? 40 మంది. ఇన్ని సంవత్సరాల కాలంలో ఇంచుమించు 1600 సంవత్సరాల కాలంలో రాశారండి. దేవుని వాక్యం అనేది ఒకేసారి ఒకేటప్పుడు రాయలేదు. 1600 సంవత్సరాల కాలంలో వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు వ్యక్తులు రాయడం జరిగిందండి. బైబిల్ అంతా కూడా 3 భాషలో రాయబడింది. మొదటగా హిబ్రూ భాషలో రాయబడింది, తర్వాత గ్రీకు భాషలో రాయబడింది, తర్వాత ఆరామిక్ భాషలో రాయబడిందండి. ఆరామిక్ భాష మొత్తం మీద 3 భాషల్లో దేవుని వాక్యం రాయించబడింది. 1600 సంవత్సరాల కాలంలో రాయబడింది, 3 భాషల్లో రాయబడింది, 40 మంది రాశారండి. వీళ్ళందరూ కూడా ఒకే దేశం చెందిన వ్యక్తులైతే కాదు, ఒకే ప్రాంతం చెందిన వ్యక్తులైతే కాదు, ఒకే కాలంలో జన్మించిన వ్యక్తులైతే కాదు. కాకపోతే డిఫరెంట్ పర్సన్స్ దేవుని వాక్యం రాయడం జరిగింది. అయినప్పటికీ కూడా దేవుని వాక్యం చదువుతుంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందండి? ఎక్కడైనా భేదాభిప్రాయాలు కలుగుతాయి? ఎక్కడైనా వాక్యం ఎక్కువగా పట్టించే వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే ఎక్కడ కూడా ఒకే వ్యక్తి రాసినట్టే కనబడుతుందండి, ఒకేలా కనబడుతుంది. ఎక్కడ కూడా వాటి మధ్య డిఫరెన్స్ ఎక్కడ కనబడదండి, వారి మధ్యన భేదాలు ఉంటే ఎక్కడ కనబడదండి. అది దేవుని వాక్యం గొప్పదనం. గతసారి ఆలోచించాం, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అన్న పదం వాడబడిందండి. అంతే కదండి? దైవావేశం కలిగిన ప్రతి లేఖనం అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని వాక్యము రాయించబడిందని మన గత వారం ఆలోచించబడి. ప్రపంచంలో ఏ గ్రంథమైనా సరే కూడా దేవుని వాక్యం దేవుని ప్రేరేపణ చేత రాయబడలేదు. కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ వలన కలిగిన విషయం ఆలోచించాం. మనం బైబిల్ ఎందుకు గొప్పదేందో ఒక 7 పాయింట్లు ఆలోచిస్తాం. అది కొన్ని మాటలు మనం ఆలోచించి 7 పాయింట్లు, తద్వారా మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయండి. మొదటగా ప్రాచీన తత్వం అని అర్థం వస్తుంది. ప్రాచీనత్వం అంటే అర్థం ఏంటంటే అది మొదటి పాయింట్. అంటే ప్రపంచంలోకెల్లా అతి పురాతన గ్రంథం ఏదైనా ఉన్నదంటే అది బైబిల్ అండి. ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్ ఈ మధ్యన వచ్చింది కాదండి. మొట్టమొదటగా బైబిల్లో ఆది కాండం నుంచి ద్వితీయ దశకాండం వరకు కూడా దాన్ని పంచకాండాలు అంటారు. ఒకసారి అందరూ కూడా బైబిల్ తిరిగేయండి, మొదటి పేజీ తిరిగేస్తే ఇండెక్స్ పేజీకి వెళ్దాం ఒకసారి అందరూ. ఆది కాండము నుంచి మలాకి వరకు పాత నిబంధన ఉంటుంది. మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ? పాత నిబంధన 39 పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధన 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయండి. ఈ 39 పుస్తకాల్లో పాత నిబంధనలో ఆది కాండము నుంచి ద్వితీయ దశ కాండం వరకు కూడా దాన్ని పంచకాండాలు అంటారు.
ఈ పంచకాండాలను రాసింది ఎవరంటే మోషే గారు రాశారండి. ఎవరు రాశారు? మోషే గారు రాశారు. తర్వాత యెహోషువ నుంచి ఎస్తేరు గ్రంథం వరకు కూడా దాన్ని చరిత్ర గ్రంథాలు అంటారు. చరిత్ర గ్రంథాలు అంటారండి. తర్వాత యోబు గ్రంథం నుంచి పరమగీతం వరకు కూడా దాన్ని పద్యకావ్యాలు, పోయిట్రీ అంటారండి. తర్వాత యెషయా గ్రంథం నుంచి దానియేలు గ్రంథం వరకు దాన్ని పెద్ద ప్రవక్తలు అంటారు. తర్వాత హోషేయ నుంచి మలాకి వరకు దాన్ని చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటారండి. ఇవన్నీ కూడా విభజిస్తే అలా రాసుకోవాలండి మనందరూ కూడా. మొదటగా బైబిల్ అంతట్లో పురాతన గ్రంథం ఏది ఉంటుందంటే యోబు గ్రంథం. యోబు గ్రంథం అనేది చాలా పురాతన గ్రంథం. యోబు గ్రంథం ఇంచుమించు క్రీస్తు పూర్వము 1900, 1800 సంవత్సర కాలంలో రాశారండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు అన్నిటికీ మధ్యవర్తి అయితే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. క్రీస్తు పూర్వము 1800 సంవత్సరంలో యోబు గ్రంథం రాశారు. బైబిల్ అంతట్లో పురాతన గ్రంథం ఏదంటే మొదటగా యోబు గ్రంథం. తర్వాత మోషే గారు రాశారండి. మోషే గారు ఏం రాశారంటే ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం 5 పంచకాండాలు కూడా మోషే గారు రాశారండి. మోషే గారు రాశారండి. ఒకసారి ఆలోచించండి, మరి ఆ కాలంలో ఇప్పుడంటే పేపర్ ఉంది రాయడానికి, ఆ కాలంలో ఏముండేవి? ఆ కాలంలో పేపర్ లేదా? మన కాలంలో ఎలా రాసేవాడు గ్రంథాలని? తాటాకులు. కరెక్ట్ అన్నమ్మా, తాటాకులు. తర్వాత చర్మపు కాగితాలు అంటారు. జంతువుల చర్మాన్ని ఒలిచేసి దానికి ఎండబెట్టి దాన్ని ఒక పేపర్లో పెట్టి దాని మీద రాసేవాడు. ఇలాగ తాటాకు కొంతమంది జంతు చర్మం మీద రాశారు ఒకప్పుడు. కొంతమంది ఒక రాతి మీద చెక్కేవారండి. అన్ని కాదు, కొన్ని ఇంపార్టెంట్ మాటలు రాతి మీద చెక్కేవారండి. అలాగా పురాతన గ్రంథం నుంచి అప్పటి నుంచి కూడా బైబిల్ అనేది అలా రాయడం వస్తూ ఉంటుందండి. ఉదాహరణకి తాటి గ్రంథాలు రాసినప్పుడు, ఆకు మీద రాసినప్పుడు చెడిపోతున్న సందర్భాలు ఏం రాసినప్పుడు మాకు కొత్తగా దాన్ని చూసి వేరే దగ్గర రాసేవారండి. మీకు పాయింట్ అర్థమవుతుందండి? ఇప్పుడు మన దగ్గర ప్రింటింగ్ మిషన్ లేదు, ఈ బైబిల్ మన చేతిలో ఉందనుకోండి, ఈ పేపర్ బాగా అడిగిపోయింది, నలిగిపోయింది, మనం ఏం చేస్తాం అంటే అప్పుడు ఆ కాలంలో ప్రింటింగ్ మిషన్ లేదు కాబట్టి మళ్ళీ కొత్తగా ఇంకోటి రాసేవారు. పాతదాన్ని ఒక భూమిలో గోయి తీసి పాతేసేవారు భద్రంగా, పవిత్రమైనది కాబట్టి దేవుని వాక్యం. అలాగే అప్పటి నుంచి కూడా అలాగా వాక్యాన్ని రాసుకుంటూ భద్రపరుస్తూ అప్పటి నుంచి అలా వస్తూ వచ్చారు. బైబిల్ అంటే ఇప్పటితో కాదు, ఇంచుమించు మరి క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు అయ్యింది. అంతకుముందు 1800 సంవత్సరాలు, ఇంచుమించు 3500 సంవత్సరాల నుంచి కూడా బైబిల్ చెక్కు చెదరకుండా, పురుగులు తినేయకుండా, శిథిలం అవ్వకుండా అలా వస్తూ వచ్చిందండి. అలా రావడానికి ప్రధాన కారణం కూడా దేవుడు. ఇంతవరకు ఏ గ్రంథం కూడా అలాగా రాసి ఉండబడలేదండి. బైబిల్ గ్రంథం మాత్రమే అప్పటి నుంచి దేవుడు అలాగా ఎక్కడ పాడవకుండా భక్తుల చేత రాయిస్తూ వచ్చారు. కొత్త నిబంధనలో శాస్త్రులే పదం చదువుకుంటారు. శాస్త్రులు ఎవరంటే రాత రాసేవారు, శాస్త్రులు అంటారండి. వాళ్ళ డ్యూటీ ఏంటంటే రాయడమే డ్యూటీ, మరి ఇంకో పని ఉంటుంది కాదు. శాస్త్రులు అంటే ఎవరంటే రాత రాసేవారండి. అంతరిస్తున్న గ్రంథాలన్నీ కూడా మరొక పేపర్లో రాసేవారు. అది అంతరిపోతే మరొక పేపర్. అలాగా వాళ్ళ డ్యూటీని రాస్తూ ఉండాలి. అయితే బైబిల్ ఎందుకంత గొప్పతనం అయిందంటే మనం ఆలోచించినట్టు పురాతన గ్రంథం నుంచి బైబిల్ అలా భద్రపరచబడుతూ మన గురించి దేవుడు అలా ఉంచుతూ వచ్చాడు. అన్ని వేల సంవత్సరాలు ఉన్నాయంటే ఎంత గొప్ప విషయం అండి. ఉదాహరణకి మన ఇంట్లో ఒక వస్తువు, ఒక బుక్ దాచామనుకోండి, ఎంతకాలం మన ఇంట్లో బుక్ ఉంటుంది? ఒక 100 సంవత్సరాలు ఉండగలదా బుక్? పురుగులు పెట్టేవచ్చు, లేదా మనమే చింపివచ్చు, లేదా అగ్గిలో కాలిపోవచ్చు. కానీ అన్ని వేల సంవత్సరాల నుండి ఎందుకలా గ్రంథం రాయించి మనకు పొందబడిందంటే అది దేవుని వాక్యం ఒక గొప్పదనం. దేవుడే రాయించి మనకి ఉంచాడు కాబట్టి అది అంటే ప్రాచీనత్వం అప్పుడంటే అది ఓల్డ్ నుంచి కూడా దేవుడు రాసి మనకి ఉంచిన విషయం మనకు అర్థం అవ్వాలండి. చాలా మంది ఒక చక్రవర్తి అయితే, రోమ చక్రవర్తి, ఆయన పేరు డయోక్లేషియన్ అనే చక్రవర్తి ఏం చేశారంటే ఎవరైనా బైబిల్ చదివినా, ఎవరైనా బైబిల్లో అచ్చు వేసినా, ఎవరైనా బైబిల్ ఇంకోటికి ఇచ్చినా సరే వాళ్ళందరూ కూడా మరణదండ విధిస్తానని ఒక శాసనం జారీ చేశారు. మొదటి శతాబ్దంలో క్రీస్తు పూర్వం 300 ఆ టైంలో ఒక రాజు డయోక్లేషియన్ అనే రోమ చక్రవర్తి రాజు, ఆ వ్యక్తి ఏం చేశారంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో, బైబిల్ కనబడుతుందో వాళ్ళందరూ కూడా చంపేస్తారని మరణ సాక్షి జారీ చేసినప్పుడు కూడా చాలా మంది బైబిల్ అక్కడితో అంతరించిపోయింది, మొత్తం అని కూడా కాలిపోయి అనుకున్నారు. కానీ దేవుని కృపచేత ఆ చక్రవర్తి తర్వాత మరొక చక్రవర్తి వచ్చాడు, కాన్స్టాంటైన్ చక్రవర్తి వచ్చాడు. రోమా చక్రవర్తి ఆయన
ఆయన కూడా క్రైస్తవ చక్రవర్తి, రోమ చక్రవర్తి. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రతులన్నీ కూడా మీరు పర్లేదు మీరు ముద్రించిన ప్రతులను మీరు సంపాదించినప్పుడు మొత్తం ఎక్కడ కూడా దాచిపెట్టిన ప్రతులన్నీ కూడా మళ్ళీ ముందుకు వచ్చేయండి. అది దేవుని గొప్పదనం. దేవుడు కాపుదల ఉంది కాబట్టి దేవుని వాక్యము అప్పటి నుంచి కూడా అలా వస్తూ వచ్చిందండి. నిజంగా ఆ కాలంలో చక్రవర్తి ఆజ్ఞతో మొత్తం అన్ని నశించిపోయి అనుకోండి, ఈ వాక్యం మన చేతికి వచ్చేది కాదండి. మన చేతికి ఇలా వాక్యం వచ్చిందంటే అది దేవుని కృప. దేవుని కృప వల్ల దేవుని వాక్యం మన చేతిలో వచ్చింది. చాలా మంది అభ్యంతరం పెట్టారు, చాలా మంది దేవుని వాక్యం నాశనం చేద్దాం చూశారు, కానీ దేవుడు అందుతున్న రీతిలో దాన్ని భద్రపరుస్తూ మన వరకు తెచ్చింది. అంత అది దేవుని వాక్యం గొప్పదనం అని. రెండోది ఏంటంటే నవీనత్వము. నవీనత్వం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము ఎంత పాతదో దేవుని వాక్యము అంత కొత్తగా ఉంటుందని, అంత కొత్తగా కనబడుతుందని. మీరు జనరల్గా బైబిల్ చదివినప్పుడు మీకు ఎలాగైనా చూస్తూ ఉంటుంది. ఒక పేపరు, ఒకరోజు న్యూస్ పేపరు ఒకరోజు చదువుతాం బాగుంటుంది, రోజు చదవగలం న్యూస్ పేపర్ని, ఒకే పేపర్ని చదవడం ఏమవుతుంది, మనకి బోర్ కొట్టేస్తుంది, చదవబుద్ధి అవ్వదు. కానీ దేవుని వాక్యం ఎలాంటిదంటే ప్రతి కాలానికి కూడా సరిపోద్దండి. ఆ కాలంలో చదివిన రోజులకి అది కొత్తగా అనిపిస్తుంది, మనకి ఎప్పుడు చదువుతున్నా మనకి ఎప్పుడు కొత్తగా అనిపిస్తూ ఉంటుందండి. అవునా కదండి? దేవుని వాక్యం నిరంతరం చదువుతున్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే కొత్తగా ఉంటుందండి, చాలా ఆశ్చర్యంగా, ఇంకా ఇంట్రెస్ట్ ఆసక్తి పెంచే విధంగా ఉంటుందండి. నేను చాలాసార్లు వాక్యం చదువుతాను, నాకు ఎప్పుడు అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అదే వర్షం చదివినప్పుడు మనకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి. అంటే అది బాగా చదువుకునే వ్యక్తికి ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారండి. నవీనత్వము. దేవుని వాక్యం ఎప్పుడూ కొత్తగా అనిపిస్తూ ఉంటుందండి, ప్రతి తరంలో కూడా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత దేవుని వాక్యము దీంట్లో చదువుకుంటే ఇప్పుడు మన సైంటిస్టులు కనిపెట్టిన సంగతులు దేవుని వాక్యం ఎప్పుడో చెప్పిందని. ఉదాహరణకి భూమి గుండ్రంగా ఉంది అని అరిస్టాటిల్ అనే ఒక శాస్త్రుడు కనిపెట్టాడు. ఎప్పుడు క్రీస్తు పూర్వము 300-400 సంవత్సరాల కాలంలో అరిస్టాటిల్ వ్యక్తి ఏం కనిపెట్టాడంటే భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టాడు. కానీ దేవుని వాక్యము ఎప్పుడో చెప్పిందండి. యోగ గ్రంథంలోనే మనకి యెషయా గ్రంథము 40:22 చదువుకుంటే ఒక వచనం ఉంటుందండి. అక్కడ సైంటిస్టులు చెప్పిన రుజులన్నీ కూడా దేవుడు ముందే చెప్పాడు. యెషయా గ్రంథము 40:22 చదువుకుంటే, యెషయా 40:22 చదువుకుంటే ఆయన భూమండలము, అక్కడ ఒక పదం వాడారు, ఏమన్నారు, భూమండలం ఉన్నది. మండలం అంటే గుండ్రంగా ఉన్న షేప్ అని అర్థం వస్తుంది ఇప్పుడులో. భూమండలము అంటే భూమి గుండ్రంగా ఉందని అక్కడ చెప్పడం జరిగింది. ఇంకా యోబు గ్రంథము 26:7 చదువుకుంటే, యోబు గ్రంథము 26:7 చదువుకుంటే నీతిమంతులు, యోబు గ్రంథము 26:7 యోబు గ్రంథము 26:7 సూర్య మండముల పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచయం. శూన్యము చదవండి ఒకసారి. శూన్యము పైన భూమిని వేలాడదీసిన పదం ఉంటుందండి. భూమి ఎలా వేలాడదీయబడిందంటే శూన్యంలో వేలాడదీయబడింది అంటాడు. తర్వాత భూమి గుండ్రంగా ఉందని యెషయా గ్రంథం చెప్పడం జరిగిందా. యెషయా ప్రవక్త ఎప్పుడు పుట్టారంటే 700 సంవత్సరాలు పుట్టాడండి, క్రీస్తు పూర్వం 700. అదే క్రీస్తు పూర్వం 300 సందర్భంలో ఏమో అరిస్టాటిల్ ఏమో భూమి గుండ్రంగా చెప్పాడు. కానీ వాక్యం ఎప్పుడు చెప్పింది? ముందే 700 సంవత్సరాలు 400 సంవత్సరాలు ముందే దేవుని వాక్యం చెప్పిందండి. ఇంకా యోగ గ్రంథంలో ఆయన శూన్యంలో వేలాడదీయబడింది భూమిని ఏనాడో యోగంలో చెప్పాడండి. అంటే ఇవన్నీ చూద్దాం మనకి ఏమవుతుందంటే దేవుని వాక్యము సైంటిస్టులు కనిపెట్టిన సత్యాలన్నీ కూడా ఏనాడో గ్రంథం చుట్టూగా మనకు అర్థం అవుతుందండి. తర్వాత ఆకాశ నక్షత్రాలు కొన్ని ఉన్నాయని చాలా మంది సైంటిస్టులు ఆ కాలంలో చెప్పడం జరిగిందండి. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే ఇర్మియా గ్రంథము 33:22 చదువుకుంటే, ఇర్మియా గ్రంథము 33:22 చదువుకుంటే ఆకాశ నక్షత్రాలు చాలా ఉన్నాయి, లెక్కింపు లేనివన్నీ ఉన్నాయని దేవుడు ఏనాడు చెప్పాడండి. ఇర్మియా గ్రంథము 33:22 ఆకాశ నక్షత్రములు లెక్కింప సత్యము కానట్టుగానే పదం ఉంటుందని. అంటే ఆకాశ నక్షత్రం లెక్కింపు, ఎందుకంటే అన్ని నక్షత్రాలు ఉన్నాయి. కానీ చాలా మంది సైంటిస్టులు
1700 సంవత్సరాలు కూడా ఏం చెప్పారంటే ఆత్మశాస్త్రాల్లో ఒక 1000 ఉన్నాయి, 1000కి పైగా ఉన్న తప్ప ఇంకెక్కువ లేవని బోధించడం స్టార్ట్ చేశారు. కానీ గ్రంథం ఏం చెప్తుంది? లెక్కింపు అటువంటి ఎన్నో మన లెక్కపెట్టలో ఉన్నాయని ఇప్పుడు సైన్స్ పూర్తిగా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ద్రోపచ్చిందంటే ఇప్పుడు వచ్చాయని చెప్తారు. కానీ బైబిల్లో ఏనాడో చెప్పిందని. ఇదే కాదు, చాలా ఉన్నాయండి. ఉదాహరణకి ఇంకా మనం చదువుకుంటే కీర్తన 8 చదువుకుంటే సముద్రంలో మార్గాలు ఉన్నాయి, సముద్రంలో ఒక దేశానికి ప్రయాణించే మార్గం ఉందని కీర్తన 8:8లో ఉంటుందండి. కానీ క్రీస్తు శకం 16వ సంవత్సరంలో వాస్కో డి గామా శాస్త్రవేత్త సముద్రం ద్వారా మనం వేరే దేశానికి వెళ్ళొచ్చని కొత్తగా కనిపెట్టాడు. అంటే దేవుడు ఏనాడో చెప్పి రాయించాడు కీర్తనలో, కానీ మనకు అర్థం అవ్వలేదు. తర్వాత రక్తంలో ప్రాణం ఉందని గ్రంథం చెప్పింది లేదా? చెప్పింది. ఆదికాండము 9:4లో ఉంటుంది, ఇంకా చాలా గ్రంథాల్లో ఉంటుందని. అసలు ఆదికాండం అంటే రాయబడితే క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాలు మోసే రాశాడు. రక్తంలో ప్రాణంతో చెప్పింది ఎవరు? దేవుడే చెప్పించాడు మోసే ద్వారా. మరి ఈ కాలంలో 19వ సంవత్సరంలో బ్లడ్ టెస్ట్ రోగాలు బయటపడచ్చు. మనం మలేరియా టైఫాయిడ్ చేసినాక మనం ఏం చేస్తాం? బ్లడ్ టెస్ట్ చేయిస్తాం. అంటే అలా బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా రోగాలు కనపడతాయని చెప్పిన సైంటిస్టు 19వ సంవత్సరంలో చెప్తే క్రీస్తు పూర్వం నాటే దేవుడు ముందే రాయించింది ఏంటంటే రక్తంలో ప్రాణం ఉంది, రక్తం ఏముందట? ప్రాణం ఉంది. అది దేవుడు ఏనాడో రాయించాడండి. అంటే సైన్స్ ఎంత కూడా బైబిల్లో ఉందండి. బైబిల్ అంటే కొత్త కథ కాదు, బైబిల్ అంటే కలిపి కథ కాదు. అంతే, బైబిల్ చదివి వీళ్ళందరూ కూడా ఇవన్నీ సాధించారు. తర్వాత ఎనస్థీసియా, ఒక వ్యక్తికి పూర్వము ఆపరేషన్ చేసినప్పుడు మత్తుమందు ఇవ్వకుండా చేసేవారు. బైబిల్లో మత్తుమందు ఇచ్చినట్టు ఎక్కడైనా మనుషులు కనబడుతుంది ఎక్కడైనా ఇండైరెక్ట్గా? ఆదికాండము ఆదామును దేవుడు గాఢ నిద్ర కలుగు చేసినప్పుడు పదం ఉంటుందండి. గాఢ నిద్ర అంటే అది ఎనస్థీసియాకి సంబంధించిందండి. అది చదివే కొంతమంది డాక్టర్స్ గాఢ నిద్ర అది బేస్ చేసుకొని మత్తు కలిగించే విధాలుగా మత్తు పదార్థం ఎనస్థీసియా కనిపెట్టే ఆ విధంగా సర్జరీ చేయడం జరిగిందండి. ఇలాగ బైబిల్ చాలా మందికి మార్గదర్శకం అయిందండి. ఇంకా చాలా ఉన్నాయి మనం చదువుకుంటే. ఇప్పుడు మనం మాస్క్ వాడుతున్నాం అండి. మాస్క్ దేనికి వాడుతున్నాం? మన నుండి క్రిములు బయటకు వెళ్ళకుండా అందులో క్రిములు మనకు రాకుండా వాడుతాం. లేవికాండము 13:45 చదువుకుంటే ఆనాడే దేవుడు వారికి చెప్పాడు మాస్క్ గురించి ఇండైరెక్ట్గా. లేవికాండము 13:45 చదువుకుంటే లేవికాండం అంతా కూడా మీకు చాలా ఉంటాయండి. అది నిజంగా 13:40 చదువుకుంటే అక్కడ ఒక మాట ఏముంటుంది అంటేనండి, ఆ పొడగల పుష్టిలోకి వస్త్రము చింపివేయలను, వాడు తన విరపేసుకున్న వలను, వాడు తన పై పెదవుని కప్పుకొని అని పదం ఉంటుంది. తన పై పెదవు ఏం చేయాలట? ఎవరో పుష్టిలో గురించి చెప్పన్నమాట. అంటే జబ్బు వచ్చిన వ్యక్తులు వాళ్ళు మొత్తం మాస్క్ వేసి ఉండాలంట, వాళ్ళు బయటికి మాట్లాడకూడదట. అంటే దేవుడు ముందే చక్కగా రాయించి ఇచ్చాడు ఇశ్రాయేలుకి. ఇదేనా కాదు, ఇది చాలా ఉన్నాయండి. ఈ మాస్క్ కానీ శానిటైజర్ కానీ ఆనాడు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా పురుగులు జబ్బులు వస్తే ఆ వ్యక్తి నీళ్ళతో కడుక్కోవాలండి. నీళ్ళతో కడుక్కోవడం అవన్నీ దేవుడు ఏనాడో చెప్పాడండి. వాళ్ళ వస్త్రాలు ఉట్టుకోవాలండి, వస్త్రాలు శుభ్రత చేసుకోవాలి. దేవుడు ముందే రాయించాడు. ఈ మధ్య మనం కనిపెట్టాం కానీ దేవుడు ఫస్ట్ నుంచి కూడా శుభ్రత ఎలా పాటించాలో, జబ్బు ఉన్న వ్యక్తుల దగ్గర ఎలా ఉండాలో మొత్తం అని చెప్పాడండి. మీరు లేవికాండం చదువుకుంటే చాలా ఉంటాయండి అటువంటి మాటలు. తర్వాత చచ్చిన వెంట తినకూడదని లేవికాండం 17:15లో ఉంటుంది. ఇలాగ ఏవి తినొచ్చు ఏవి తినకూడదు దేవుడు ఎందుకు చెప్పాడండి? ఇవి తినొచ్చు తినకూడదు ఎందుకు? దానిలో కారణం ఏవే ఉంటుందండి. పంది తినకూడదు, ఎందుకు తినకూడదు? దేవుడు ఎందుకు పంది తినద్దని చెప్పాడు? పందిలో నాట సైంటిస్ట్ చెప్పింది ఏంటంటేనండి, పంది జనరల్గా అపవిత్రమైన స్థలంలో ఉంటుందండి. మామూలుగా మన రెగ్యులర్గా మన ఇంట్లో మనం చూసే బాగుంది సమాజంలో. తర్వాత వాటి చర్మం చాలా మందంగా ఉంటుంది. వాటి కొవ్వులో ఏముంటుందంటేనండి, వాళ్ళ చర్మంలో ఒక పురుగు ఉంటుందండి. అదేదో ఒక పురుగులో ఉంటుందండి, అది బ్యాక్టీరియా సంబంధించింది. తర్వాత అవి తిన్న వెంటనే మనకు వెంటనే జీర్ణం అవ్వదు, మన బాడీలో వెంటనే డైజెస్ట్ అవ్వదు పంది శరీరం అనేది. తర్వాత దానికి ఉన్న బ్యాక్టీరియా ఎక్కువ దానికి ఉంటాయండి బాడీలో, ఎక్కువ పురుగులు ఏమైనా ఉంటాయి బ్యాక్టీరియా. దానివల్ల అవి తింటే మనకి ఇన్ఫెక్షన్ సోకుతాయి అని దేవుడు ముందే
ఇవి తినకూడదని దేవుడు ముందే ఆజ్ఞాపించాడండి. ఇదేనా కాదు, చాలా మాటలు మనం చదువుకుంటే ఇవి తినచ్చు తినకూడదని ఎందుకు చెప్పాడంటే దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవన్నీ కూడా దేవుడు రాయించి మనకి ఇచ్చాడండి. అంటే అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి దేవుడు అన్నీ చెప్పాడు. ఎప్పుడైతే మనకు నిర్బంధం లేదు, ఇప్పుడు మనం అన్ని తినేవచ్చు, అలాగే పని తినబంధం కాదు కానండి. ఆహార వస్తువులు ఏవి తినదగిన ఆహారం తింటేనే బెటర్, ఏది వరకు తినొద్దని కాదండి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి బాగా అడ్వాన్స్ అయ్యాం కాబట్టి మనం అన్నీ ఉడికించుకొని బాగా వేడి చేసి తింటే ఏదైనా మనకి అనారోగ్యం కలిగించేది కాదు. రైట్. తర్వాత ఇంకా చాలా ఉంటాయండి. మీరు ఏవి కానీ చదువుకుంటే చర్మం ఏదైనా జంతువు తిన్నప్పుడు చర్మం పూర్తిగా తీసేసి మనం కడుక్కొని తినాలట. చర్మంలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందండి. మనం కూడా స్కిన్లెస్ తింటాం కదా జనరల్గా, చికెన్ ఉన్నప్పుడు నాన్ వెజ్లో స్కిన్లెస్ ఎందుకంటామంటే స్కిన్లో ఎక్కువ ఒక జబ్బుకు సంబంధించిన బ్యాక్టీరియాస్ ఎక్కువ ఉంటాయి దాని మీద. ఇలాగ ప్రతిదినండి ఇలాగ చాలా విషయాలు దేవుడు ముందే చెప్పాడండి. దేవుడు ఏనాడు చెప్పిన సైన్స్ సంగతులన్నీ కూడా ఇప్పుడు మనోళ్ళేమో మేమే సాధించాం, మేమే కనుగొన్నామని ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు గొప్ప చేసుకుంటారు. కానీ దేవుడు ఏనాడో కూడా ముందే రాయించమని చేతికి ఇచ్చాడు. అది దేవుని వాక్యంలో గొప్పదనం. ఇదే కాదండి, సైన్స్ పరంగా కాదు కానీ దేవుని వాక్యంలో కనబడిన చాలా మటుకు ప్రదేశాలు కానీ పట్టణాలు కానీ నదుల పేర్లు కానీ ఇప్పటికే ఉన్నాయా లేవా? పాత భూమిలో ఎడిసిన పట్టణం ఇప్పుడు ఉందా లేదా? ఉంది. బబులోను నగరం ఇప్పటికే ఉంది. అంటే ఇప్పుడు ఒకప్పుడు చరిత్రలో ఉండేది, ఇప్పుడు లేదు కానీ చరిత్రలో ఉండేది. ఇటలీ, చాలా పాదాలు చాలా ప్రదేశాలు బైబిల్ చెప్పినవి ఇప్పటికే ఉన్నాయండి అవన్నీ కూడా. కాబట్టి బైబిల్ అనేది శాస్త్రపరంగా అది సైన్స్ పరంగా ఏనాడో ముందు చెప్పడం జరిగింది. బైబిల్ ఎప్పుడు చదివి మనకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. కొత్తగా అనిపిస్తున్న కారణం కూడా అది దేని వాక్యం వల్ల గొప్పదనం. తర్వాత భిన్నత్వము బైబిల్ కొన్న ఒక గొప్ప లక్షణం. వాళ్ళు ఎందుకు వాళ్ళ కారణం ఏంటంటే భిన్నత్వం అంటే అర్థం ఏంటంటే రకరకాల మంది రాశారు, చదువుకున్నాం, ఒకే వ్యక్తి రాయలేదు, 40 మంది రాశారండి. 40 మంది రాశారండి. ఒకసారి ఆలోచించండి, ఒక వంట ఒక స్త్రీ చేస్తే ఒక రకంగా ఉంటుంది. ఒక 10 మంది కలిసి ఒక వంట వండగలరా? ఒక 10 మంది కలిసి ఒకే వంట వండలేరు. వండితే ఏమవుద్ది? అప్పుడు కాకరకం అయిపోద్ది. అదేవిధంగా ఒక 10 మంది కలిసి ఒక బుక్ రాయగలరా? ఒకేసారి రాస్తే ఏమవుద్దండి? వారు రాసింది ఒక వ్యక్తి రాసింది ఒకలాగా ఉంటుంది, మరొక రాసి అంటే పొంతలు సెట్ కుదరదండి, దాన్ని సెట్ అవుద్దండి. కానీ బైబిల్ రాసింది 40 మంది సరే రాసింది వీలు కాదండి. వీళ్ళు జస్ట్ రాశారు తప్ప వీళ్ళ ఆలోచనలు ఎవరివి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ. కాబట్టి వీళ్ళంతా ఒక లైన్లో ఉంటుందండి దేవుని వాక్యం. ఎప్పుడు చదువుకున్నా సరే పాత నిబంధన చదువుకున్నా ఒక లైన్లో ఉంటుందండి అంతా కూడా. ఎక్కడ కూడా ఒకదానికొకటి పొంతలు లేని ఎక్కడ కనపడదండి. ప్రతిదీ లింక్డ్ కనెక్షన్ ఉంటుందండి. ప్రతి కూడా లింక్ కనెక్షన్ ఉంటుంది. అలా ఉండడం కారణం కూడా అది భిన్నత్వం అంటారండి. ఎన్నో వందల ప్రవచనాల్లో గ్రంథంలో ఉన్నాయి, అవి నెరవేర్చబడ్డాయి. పాత నిబంధనలు చదువుకుంటే ఎన్నో వందల ప్రవచనాలు ఉన్నాయి. యేసువారి గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఎంతమంది భక్తులు ప్రవచనాలు చెప్పారు, అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి యేసువారి విషయంలో. కాబట్టి దాన్ని బట్టి కూడా దేవుని వాక్యము యథార్థబంధమని ఆలోచించవచ్చు. అది భిన్నత్వము అని ఆలోచిస్తే 4వ పాయింట్ ఏంటంటే ఏకత్వము. మనం ఆలోచించినట్టు బైబిల్ అనేది ఎలా రాయబడిందంటే అనగనగనగా అన్నట్టు రాయబడలేదా? బైబిల్లో మనిషి పుట్టే గురించి ఉంది, మనిషి చనిపోయిన తర్వాత గురించి ఉంది. అంటే మనిషి ఒక సంపూర్ణ గ్రంథం అండి బైబిల్. ఒక గ్రంథాన్ని సంపూర్ణ గ్రంథం ఎప్పుడు అంటామంటే ఆది ఉండాలి, అంతము ఉండాలి. ఆది అంతము ఉన్నప్పుడే దాన్ని సంపూర్ణ బైబిల్ అంటాం జరుగుతుంది. మన ఆదికాండం మొదటి వచనం ఏం చదువుకుంటాం? దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృజించెను అనే వచనంతో ఆరంభమవుతాం. అది ఆదికాండం మనం చదువుకుంటే అక్కడ ఉంటుంది. ఆదికాండంలో మొదటిగా భూమి ఆకాశం గురించి సృష్టి అంతా రాయబడుతుంది మొదటి అధ్యాయంలో. ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఏముంటుంది అక్కడ? ప్రకటన గ్రంథం కూడా భూమి ఆకాశం ఉంటాయి. అవేంటివి? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. చూసారండి? పాత నిబంధనలో ఆదికాండంలో భౌతిక భూమి, భౌతిక ఆకాశాలు అయితే కొత్త నిబంధనలు ప్రకటనకు వచ్చేసరికి కొత్త భూమి, కొత్త ఆకాశం ముగించబడుతుంది. చాలా గ్రంథాల్లో నేటి మన ప్రపంచంలో చెప్పుకున్న చాలా మత గ్రంథాలు అవన్నీ కూడా ఒక మనిషి రాశాడో దేవుని రాయించబడదో మనకు తెలిసిపోద్దండి. అవునా కాదండి? వాటి పేర్లు మనం చెప్పకూడదు. కానీ కొంతమంది మా మత గ్రంథం చెప్పుకున్న వాళ్ళు
వాళ్ళ గ్రంథంలో వాళ్ళు రాసి నెలకొంటే కథలు కథలుగా ఉంటాయని. కానీ దేవుని వాక్యం అలా ఉంటుందని. మనిషి పుట్టుక ఉంది, తర్వాత మనిషి చనిపోతే ఇటు వెళ్తుంది, దాని నుంచి రాయబడింది. మొత్తం సంస్థ కూడా ప్రతిదీ కూడా విడమరిచి అర్థమయ్యే రీతిలో రాయబడింది. అది దేవుని వాక్యం గొప్పదన్నమాట. అనేక ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అవన్నీ కూడా బైబిల్లో మనం స్పష్టంగా చూడగలం. దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటే, దానియేలు గ్రంథంలో దాని ఎవరికి అవసరం లేదు. మనం యెషయా గ్రంథంకి వెళ్తే, యెషయా గ్రంథం ముందు దేవుడు ఏం ప్రవచించాడంటే, యోధా రాజ్యానికి మీరు ఎలాగ పాపంలో కొనసాగితే బబులోను వారు వచ్చి మిమ్మల్ని చెర తీసుకెళ్ళిపోతారని దేవుడు ముందే చెప్పాడు. అది జరిగిందా లేదా? జరిగింది. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల్లో బబులోను మీరు చెరకెళ్ళిపోతారని దేవుడు రాయించి ఇచ్చిన గ్రంథాన్ని, ఆ మాటని క్రీస్తు పూర్వము 605లో 100 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది వచనం. చాలా ఉన్నాయండి. మాదియా పార్సికులు కూడా వాళ్ళు ఆక్రమిస్తారు, వాళ్ళు బబులో జయిస్తారని చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళు జయించారు. మళ్ళీ దానియేలు గ్రంథంలో అనేక దర్శనాలు ఉంటాయి. అవన్నీ కూడా నిజంగా జరిగాయండి. అవన్నీ నిజంగా జరిగాయండి. యేసుక్రీస్తు ఆయన కన్యక మరికి పుడతానని యెషయా చెప్పాడండి. ఇప్పుడు 700 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడిందా లేదా? మరియమ్మ కొడుకు యేసుక్రీస్తు పుట్టి ఆ మాట నెరవేర్చబడింది. అది దేవుని వాక్యం గొప్పదనం. దేవుడు ముందే ప్రవచిస్తాడు భవిష్యత్తు జరగబోయేదాన్ని, తర్వాత ఖచ్చితంగా నెరవేరుతాయి అవన్నీ. అది దేవుని వాక్యం గొప్పదనం. తర్వాత బైబిల్ ఒక చర్చనీయాంశము, అది కూడా దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనము. చర్చనీయాంశం అర్థం అంటే దానిలో ఉన్న మెయిన్ థీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి బైబిల్ గొప్పదిగా ఎంచబడింది. ఆది కాండం నుంచి కూడా చదువుకుంటే ఒకే వ్యక్తి ప్రతి గ్రంథంలో కూడా కనబడుతూ ఉంటాడండి. ఎవరో వ్యక్తి ఆది కాండం నుంచి కూడా ఒక ప్రముఖమైన వ్యక్తి ఆది కాండం నుంచి ప్రకటనలో కూడా ప్రతి పుస్తకంలో ఒక వ్యక్తి ఉంటాడండి. ఎవరైనా వ్యక్తి యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు కొత్త నిబంధనలు మాత్రం కాదండి, ప్రతి గ్రంథంలో కనబడతాడు. ప్రతి ఆది కాండంలో కనబడతాడు, నిర్గమనాలు కనబడతాడు. ఆది కాండంలో ఎక్కడ కనబడతాడు యేసుక్రీస్తు వారు? ఒక వచనం చెప్పండి. ఆది కాండంలో దేవుడు శాపం విధించినప్పుడు దేవుడు శాపం విధిస్తారు కదండి పాముకి. అప్పుడు అంటే ఆది కాండము 3:15 చదువుకుంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకు ఆమె సంతానం వైరము కలుగు చేసేదను, అది నేను తలమే కొట్టును. అది ఎవరికి వచ్చిన మాట? అది యేసు వరకు ప్రవచనం అంటే ఇండైరెక్ట్గా సాతాన్ని దేవుడు యేసువాడు ఆయన్ని సాతాన్ని జయిస్తాడు అన్న మాట ఇండైరెక్ట్గా అలంకార రూపంలో దేవుడు ముందే రాయించాడు. అలా ఆది కాండాలు ఉంటుంది. నిర్గమ కాండాలు అంటే మోషే అంటాడు, నాలాగా ఒక ప్రవక్త పుడతానని మోషే అంటాడు. ఎవరో ప్రవక్త అంటే యేసుక్రీస్తు. ఇలా ప్రతి అధ్యాయంలో ప్రతి గ్రంథాలు కూడా యేసుతో గురించిన మాట ఉంటుందండి. అంటే పాత నిబంధనతో ఏం చెప్తుందంటే యేసుతో రాబోతున్నాడు, ఆయన వస్తున్నట్టు హెచ్చరిక ఉంటే, కొత్త నిబంధనతో కూడా ఏం చెప్తారంటే కొత్త నిబంధనలో సువార్తలను కూడా ఆయన ఇక్కడ ఉన్నాడు మన మధ్య చెప్తుంటే, కొత్త నిబంధనల పత్రికలన్నీ ఏం చెప్తాయంటే ఆయన మళ్ళీ వస్తాడు, ఆయన పునరుద్ధరణ చెందాడు సువార్త చెప్తే, సువార్తల పత్రికలను కూడా ఏం చెప్తుంది? ఆయన మళ్ళీ వస్తాడు, రెండోసారి ఆయన వస్తాడని మిగతా పత్రికలని చెప్పడం జరుగుతుందండి. అంటే ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుందండి. ఎవరి వ్యక్తి? యేసుక్రీస్తు. ఆయన మొత్తం అన్నింటికి మూలమే ఉన్నాడండి, అన్నిటికీ మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆయన లేకుండా అసలు దేవుని వాక్యం లేదు, ఆయన లేకుండా మనుషులే లేదండి. నిజంగా ఆయన బట్టే సమస్తం సృజించబడ్డాయి. మనం అందరం పుట్టాము, భూమి సర్వం పుట్టిందంటే ఎవరి నుంచి? యేసుక్రీస్తు వల్ల. ఎందుకంటే తండ్రి సంకల్పం భాగం కదండి. తండ్రి ఏమనుకోవడం, యేసుక్రీస్తు వల్ల మనుషులు కావాలి, యేసు నాకు కుమారులు కావాలి, తండ్రి సంకల్పం బట్టే మనం అందరం పుట్టాము. యేసుక్రీస్తు బట్టే సమస్తం వచ్చింది కదా. ఆయన్నే బేస్ చేసుకుని ప్రతి గ్రంథం కూడా ఆయన పేరుని ఇండైరెక్ట్గా రాయించి దేవుడు మనకి ఇవ్వడం జరిగిందండి. కాబట్టి చర్చనీయాంశం అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి ప్రతి గ్రంథంలో కనబడతాడు. ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. తర్వాత గ్రంథం యొక్క ప్రాబల్యము, దేవుని వాక్యం ప్రాబల్యం అంటే అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథం నేటి మన చేతికొచ్చి 2000 సంవత్సరాలు అయినప్పుడు కూడా దేవుని గ్రంథమైన బైబిల్ అనేది ఎంతోమంది వ్యక్తులు మార్చిందండి, ఎంతోమంది మనుషులను మార్చిందండి. మార్చిందా లేదా? మార్చింది. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడే
మత్తయి అనే వ్యక్తి మారాడండి. సొంతపు పన్ను వసూలు చేసిన మత్తయి అనే వ్యక్తి మారాడు. యేసు కాలంలో జకర్యా అనే వ్యక్తి మారాడు. యేసు వెళ్ళిన తర్వాత అపోస్తల బోధతో పౌలు మారాడు. క్రైస్తవాన్ని హింసిస్తున్న సౌలు అనే వ్యక్తి పౌలుగా మారాడు. చాలామంది వ్యక్తుల్లో బైబిల్ మార్చింది. ప్రపంచంలో ఇంతలో కూడా ఏ గ్రంథం కూడా ఒక మనిషిని చెడ్డ వ్యక్తిని మంచిగా మార్చలేకపోయినట్టు కూడా ఒకే ఒక గ్రంథం బైబిల్ మాత్రమే ప్రపంచంలో ఎంతమందిని చెడ్డగా ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మనుషుల్ని మార్చే గ్రంథం ఏక గ్రంథం ఏంటంటే బైబిల్ అండి. బైబిల్ అనేది చిన్న విషయం కాదండి. ఎంతమంది కరుడుగట్ట నేరస్తులను, ఎంతమందిని ఉన్మాదంతో వందల మంది చంపిన అతి క్రూరమైన ఖైదులను కూడా మార్చే గ్రంథం బైబిల్ అండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చరిత్రలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే క్రీస్తు శకము 100వ శతాబ్దంలో అపోస్తలులు ఒక ప్రదేశంకి వెళ్ళి దేవుని వాక్యం చెప్పారండి. ఇది బైబిల్లో నోట్ చేయడం కూడా చరిత్రలో ఉంటుంది. అపోస్తలులు శిష్యులు కూడా ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళి దేవుని వాక్యం చెప్పారండి. వాళ్ళు ఎంత భయంకర వ్యక్తులు అంటే వాళ్ళు నరమాంస భక్షకులు, మనుషులు చంపుకు తినేవారు. వాళ్ళకి నాగరికత లేదు, వాళ్ళకి వండుకొచ్చిన డ్రెస్ కూడా లేదు. అటువంటి వ్యక్తుల్ని దేవుని వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా మార్పు చెంది వాళ్ళు క్రైస్తవులు అయ్యి వాళ్ళందరి తర్వాత మంచి క్రైస్తవులు అయ్యారండి. వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళు బ్రిటిషర్స్ ఒకప్పుడు, అంటే పూర్వం, ఇప్పుడు కాదులే, పూర్వం బ్రిటిషర్స్లోకి క్రైస్తవం ఎలా వచ్చిందంటే అపోస్తలులు ఆనాడు యేసుక్రీస్తు తర్వాత ప్రతి సర్వ దేశానికి వెళ్ళి అపోస్తలులు బోధించారు. మన దేశానికి ఎవరు వచ్చారు అపోస్తలుడు? తోమా గారు వచ్చారండి. తోమా గారు రావడంతో మన దేశంలో క్రైస్తవం వచ్చింది. మొదటగా తోమా గారు కేరళ వచ్చారు, కేరళలో వాక్యం బోధించాడు. తర్వాత తమిళనాడు వచ్చాడు, తమిళనాడులో చనిపోయాడు తోమా గారు. అలాగే అపోస్తలులు మొత్తం ప్రపంచానికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రిటిష్ దిగుళ్ళు వాళ్ళందరూ, బ్రిటిష్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. గ్రేట్ బ్రిటన్ ఒకప్పుడు వాళ్ళందరూ కూడా ఒక ట్రైబల్ విలేజ్ పీపుల్ అని అందరూ కూడా దేవుని వాక్యం చెప్పడం వల్ల వాళ్ళందరూ మారి దేవుని వాక్యం పొంది ఇప్పుడు బ్రిటిష్ అంటే గ్రేట్ బ్రిటన్లో క్రైస్తవం ఎక్కువ అక్కడ వ్యాపించింది. ఆ వ్యాపిలో ఉన్న కారణం ఏంటంటే అపోస్తలుల బోధ. ఒక వ్యక్తిని మార్చగల శక్తి ప్రపంచంలో దేవుని వాక్యం తప్ప మనకు దేనికే లేదా. అది దాని యొక్క గొప్పతనం అంట. తర్వాత దేవుని వాక్యము, దాని ఆదరణ. నిజంగా ఈ కాలంలో చాలామంది ఆదరించబడుతూ ఉన్నారు. ఎందుకంటే అది దేవుని వాక్యం వల్లనే. యేసుక్రీస్తు రాకముందు కూడా ఎలాగుంటుందంటే అందరూ కూడా మనుషుల్ని హింసించేవారు, మనుషుల్ని హీనంగా చూసేవారు, మనుషుల్ని ద్వేషించేవారు, మనుషుల్ని దూషించేవారు. యేసుతో వచ్చి బోధ చేసిన తర్వాత అప్పుడు ప్రేమ స్టార్ట్ అయిందండి. చాలామంది యేసు ప్రభువుకి బోధకి కనెక్ట్ అవ్వడం కారణం ఏంటంటే ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన మాట, అవన్నీ కూడా చాలా మందిని కనెక్ట్ చేసేయండి. మనం మతసభ చదువుకుంటే చాలా అధ్యాయంలో కొండవ ప్రసంగంలో చాలా మంది చదువుకుంటాం. మనం నిన్ను వల్ల కొడుకుని ప్రేమించమని ఉంటుందా? ఎవరైనా నువ్వు నేను బలవంతం చేస్తే నువ్వు అడిగిందల్లా వాళ్ళకి ఇమ్మని ప్రభు అంటారు. అలా చాలా మాటలు ఉంటాయి, మంచి మాటలు చాలా ఉంటాయి. ఇంతలో కూడా కనీవిని ఎదురు మాటలని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పారు. ఒక వ్యక్తితో ఎలా ఉండాలి, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎలా ప్రేమించాలి అని ఆ మాటలు చాలామంది ఆదరణ కలిగించాయండి. నిజంగా ఒక వ్యక్తి క్రైస్తవులకు వచ్చాడంటే అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే చాలా ప్రభావితం చేస్తే తప్ప ఒక వ్యక్తి క్రీస్తు మార్గంలోకి రావడండి. అపోస్తలులు చెప్పినంటే చాలామంది ఎందుకు విశ్వసించారంటే ఆయన ప్రేమ మార్గాన్ని ఎవరైతే చవి చూసారో దాని నుంచి వెనకడుగు వేయలేదండి. యేసు ప్రభువు బోధించిన శాంతి మార్గం అనేది ప్రపంచ మానవులకు కూడా ఆదర్శనీయమైన మార్గం అని ఎవరు ఎప్పుడైనా మాట ఎవరు చెప్పలేదు. ఎంతో ఒక చరిత్రలో చాలామంది ఎలాగొచ్చారంటే అధికారం వెలుపుచ్చేవారు వచ్చారు. నిరంకుశ పాలనలో ఉండేవారు తప్ప ఎవడు కూడా ప్రేమగా ఉండాలి, ప్రేమతో నడుచుకోవాలి, ప్రేమతో జయించాలని మాట ఎవరు వినలేదు, ఎక్కడ చూడలేదు. ఎంతమంది గొప్ప రాజు పరిపాలించినప్పుడు కూడా ఇక్కడ మాట ఎక్కడ వినలేదని. అటువంటి మాటలన్నీ చెప్పింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ప్రేమని ఆయన జీవితంలో చూపించాడు. మన పుట్టింది ఒకరికొకరు ప్రేమించుకోవడానికే, నిన్ను వల్ల పొరుగులను ప్రేమించు అనే మాటని ఆయన జీవితంలో చూపించాడండి. అది చూసిన తర్వాత చాలామంది దానికి అట్రాక్ట్ అయిపోయాడు ఆ మాటకి. అందుకే వాళ్ళు
తమ జీవితంలో ఆ మాటలన్నీ నింపుకొని అది ఇతరులకు చెప్పారండి. ఆ విధంగా క్రైస్తవం మొత్తం కూడా ప్రబలిందండి. నిజంగా ఈ కాలంలో చాలామంది ఇప్పటికీ కూడా శాంతిగా మనుషులు ఉన్నారంటే అది దేవుని వాక్యం గొప్పదనమే. దేవుని మాట చదివి చాలామంది శాంతి మాటలకు వచ్చారు. లేకపోతే అందరం కూడా ఒకరికొకళ్ళు దూషించుకొని చచ్చిపోవాలండి. బయటకు అందరూ కొట్టుకొని తిట్టుకొని. అందరూ మన ప్రేమ మనం ఉన్నామంటే అది దేవుని వాక్యం. దేవుని వాక్యం వల్ల మనలో కూడా ఆదరణ కలిగిందండి. ఇవన్నీ కూడా దేవుని వాక్యాలు ఉన్న గొప్పదాన్ని. ఇవన్నీ కూడా 7 పాయింట్లు అండి. ఇవన్నీ కూడా ప్రాచీనత్వము, నవీనత్వము, భిన్నత్వము, ఏకత్వము, చర్చనీయాంశము, దాని ప్రాబల్యము, దాని ఆదరణ, ఇవన్నీ బట్టి బైబిల్ దేవుని వాక్యంగా పిలబడింది గొప్పగా. బైబిల్ వాక్యం కొన్ని గొప్పతనం ఏంటంటే ఇంతవరకు కూడా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడే పుస్తకాల్లో మొదటి పుస్తకం ఏంటంటే బైబిల్. ఆ విధంగా గిన్నిస్ బుక్ రికార్డు వల్ల కూడా బైబిల్ అనేది రికార్డ్ చేయబడింది. రెండవది ఏంటంటే అనేక భాషల్లో ముద్రించబడిన ఏకైక గ్రంథం కూడా బైబిలే. ఇంచుమించు 1700 భాషల్లో బైబిల్ అనేది రాయబడిందట. 1700 భాషలు ఉన్నాయటండి ప్రపంచంలో. మనకు తెలిసింది తెలుగు ఒకటే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తర్వాత మన పక్క రాష్ట్రాల్లో తమిళ్ అలా ఉంటాయి. కానీ మొత్తం 1700 భాషలు ఉన్నాయట ప్రపంచం మొత్తం. అన్ని భాషల్లో కూడా బైబిల్ గ్రంథము ముద్రించబడి తర్జుమా చేయబడి ప్రతి ఒక్క చేతికి వెళ్ళిందని. అలా చేయబడిన ఏక గ్రంథం కూడా బైబిల్ అన్నాడు. ఇది బైబిల్ యొక్క గొప్పదనం. అది బైబిల్ యొక్క గొప్పదనం. బైబిల్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయండి, మీకు వీలైతే రాసుకోండి. బైబిల్లో పెద్ద అధ్యాయం ఏదండి బైబిల్ అంతట్లో? మీ అందరూ ప్రశ్న. బైబిల్లో కీర్తన ఎన్నో కీర్తన అండి? అది 115 కీర్తన అండి. 119 కీర్తన. 119 కీర్తన బైబిల్ అంతట్లో కూడా పెద్ద అధ్యాయం. తర్వాత బైబిల్ అంతట్లో చిన్న అధ్యాయం ఎక్కడ ఉందండి? బైబిల్ అంతట్లో కూడా చిన్న అధ్యాయము, అది కూడా కీర్తనే. కీర్తన 117. బైబిల్ అంతలో పెద్ద అధ్యాయం ఏదండి? 119. బైబిల్ అంతలో చిన్న అధ్యాయం ఏదండి? కీర్తన 117. తర్వాత బైబిల్ అంతట్లో చిన్న వచనం ఎక్కడ ఉందండి? బైబిల్ అంతలో చిన్న వచనం ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 35 చదవండి. 35. యోహాను సువార్త 11:35. అది బైబిల్ అంతట్లో కూడా చిన్న వచనం అండి. యేసు కన్నీళ్ళు విడిచెను అని పదం ఉంటుందండి. అంతే, ఒక వచనం ఉంటుందండి. యోహాను సువార్త 11:35 ఉంటుంది. అది బైబిల్ అంతట్లో చిన్న వచనం. తర్వాత బైబిల్ అంతట్లో పెద్ద వచనం ఎక్కడ ఉందంటే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుందండి. బైబిల్ అంతట్లో పెద్ద వచనము ఎస్తేరు గ్రంథము 8:9. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు చెప్పడం జరిగిందండి. ఓకేనండి. కీర్తన 119 కీర్తన పెద్ద అధ్యాయం చదువుకున్నాం కదా. తర్వాత బైబిల్ అంతట్లో ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకం ఏదంటారంటే కీర్తనలు. మొత్తం 150 కీర్తనలు ఉంటాయి. అది పెద్ద పుస్తకం. మీరు గమనించండి, బైబిల్ ఇవన్నీ పుస్తకాలే. ఆదికాండం ఒక పుస్తకం, నిర్గమకాండం ఒక పుస్తకం, యోహాను సువార్త పుస్తకం, మత్తయి సువార్త పుస్తకం, అన్ని పుస్తకాలండి. పుస్తకాలన్నీ కలిపితే 60 పుస్తకాలు అయ్యాయి. ఈ 60 పుస్తకాల్లో పెద్ద అధ్యాయం ఏదంటే మనం కీర్తన 119 చదువుకున్నాం. తర్వాత పెద్ద పుస్తకం ఏదంటే కీర్తన 150 కీర్తనలు ఉంటాయి. తర్వాత చిన్న పుస్తకం ఏదంటే 3వ యోహాను రాసిన పత్రిక. యోహాను రాసిన 3వ పత్రిక చిన్న పుస్తకం. ఆ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడం జరిగిందండి. 119 కీర్తన చాలా పెద్ద కీర్తన చదువుకున్నాం కదండి. ఒకసారి 119 కీర్తన చూద్దాం. 119 కీర్తన అండి. మీరు చదువుకుంటే మీరు ఎప్పుడు చదివలేదా కీర్తన అని? మొత్తం మనకి ఇన్ని మాటలు ఉంటాయంటే 176 వచనాలు ఉంటాయండి. 119 కీర్తన 176 వచనాలు ఉంటాయి. 119 కీర్తన మొత్తం అంతా కూడా వాక్యం గురించేనండి. వాక్యం గురించి, వాక్యము ఎంత ఇంపార్టెన్సో, వాక్యం ఎంత గొప్పదో,
మొత్తం ఎవరు చెప్తారండి 119వ కీర్తన మొత్తం అదే ఉంటుంది, వాక్యం గురించి ఉంటుంది, మనకేం ఉంటుందని. ఆ అధ్యాయం మొత్తం కూడా వాక్యం గురించి ఉంటుందని. మీకు అక్కడ చదువుకుంటే అక్కడ 119 పైన అల్లేసిన పదం స్టార్ట్ అవుద్దని, అల్లేసిన పదం ఉంటుందని. 9వ బేతన పదం ఉంటుందని. అవన్నీ ఏంటంటే హిబ్రూ అక్షరాల్లో వర్ణమాలలు అన్నీ కూడా హిబ్రూ లెటర్స్ అండి. మనకి ఇప్పుడు ఏబిసిడీలో ఏబిసిడి అంటాం కదా, 4 హిబ్రూలోని అలెఫ్ అంటే మొదటి అక్షరం, 2వ అక్షరం బేత్ అంటే 2వ అక్షరం, అలాగే అర్థం చేసుకోం. 119వ కీర్తన మొత్తం కూడా వాక్యం గురించి ఉంటుందండి. వాక్యం ఎంత ఇంపార్టెన్స్, వాక్యం ఎంత గొప్పదో మొత్తం కీర్తన రాశాడు. 119వ కీర్తన అన్ని కూడా వాక్యం గురించి ఉంటుంది అంతా కూడా. మీరు డైలీ వీలైతే మార్నింగ్ లేచిన వెంటనే ఇదే చదవండి 119వ కీర్తన. ఇన్ని వర్షాలు అయితే దాన్ని చదివితే చాలా మీకు ఆదరణ కలిగిస్తుంది మాట అన్ని కూడా. వాక్యం ఒక గొప్పదా మనకు తెలుస్తుంది. రైట్, మరికొన్ని మాటలు జస్ట్ ఒక 5 మాటలు ఆలోచిద్దాం. దేవుని వాక్యము ఎందుకు శ్రేష్టమైందో, ఎందుకు గొప్పదో మరికొన్ని మాటలు ఆలోచిస్తే, దేవుని వాక్యం లక్షణాలు ఆలోచిద్దాం. దేవుని వాక్యం లక్షణాలను ఆలోచిస్తే, దేవుని వాక్యాలు లక్షణాలు యెషయా గ్రంథము 48 చదువుకుంటే, యెషయా గ్రంథము 48 అక్కడ దేవుని వాక్యం లక్షణాలు కొన్ని ఆలోచిద్దాం, కొన్ని పాయింట్లు. వాక్యము ఒక పాయింట్ చెప్పండి దేవుని వాక్యం గురించి ఏంటంటే ఆలోచిద్దాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలిచిన పదం ఉంటుంది. అంటే దేవుని వాక్యము నిత్యము నిలుచును అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యంకి అంతం లేదు, దానికి అంతం ఉండదు. మనం ఎందుకు ఆలోచించాం 15వ సంవత్సరం 2000 సంవత్సరం నుంచి దేవుని వాక్యం ఎందుకు ఉంటూ మన దగ్గరికి వచ్చిందంటే దేవుని వాక్యం అంతరించబడదు. చాలా మంది దేవుని వాక్యం నాశనం చేద్దాం అనుకుంటారు, కానీ దేవుని వాక్యం నశింపబడదు ఎప్పుడు కూడా, అది నిత్యము నిలుస్తూ ఉంటుంది అని గ్రంథం చెప్తుందని. ఇదే మాట 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 ఉంటుందండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 చదువుకుంటే అక్కడ కూడా గ్రంథం వాక్యము శాశ్వతమైన పదం ఉంటుందండి. 1 పేతురు 1వ అధ్యాయం 21. చదువుదాం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము పదం ఉంటుందండి. దేవుని వాక్యం ముందు ఏ పదం వాడారు అక్కడ? శాశ్వతం గల అర్థం ఏంటి? దేవుని వాక్యము నిరంతరం ఉంటుంది, దేవుని వాక్యము నశించుకోదు, అది నిరంతరం ఉండే వాక్యమని శాశ్వతమైన వాక్యము చెప్పబడుతుంది. అంటే దేవుని వాక్యం ఏంటంటే శాశ్వతమైన విషయం అర్థం చేసుకోవాలి. 2వ పాయింట్ ఏంటంటే దేవుని వాక్యము జీవము గలది, అదే మాట అదే మాటలు ఉంటుందండి. మీరు క్షయబీజం కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం పదం ఉంటుంది, జీవము గల అని పదం ఉంటుందండి. మళ్ళీ హెబ్రీ పత్రిక 4:12 ఇదే మాట ఉంటుందండి. హెబ్రీ పత్రిక 4:12 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 4:12 చదువుకుంటే అక్కడ కూడా దేవుని వాక్యం ఏం రాయబడిందంటే, మరియు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలది అని పదం ఉంటుందండి, సజీవమైన పదం ఉంటుందండి. దేవుని వాక్యం ఏంటంటే దేవుని వాక్యం జీవము గల మాటలు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం అనేది అది చదువుతుంటే మనకి ఏమవుతుందంటే మన ఆత్మని బ్రతికేస్తాడండి, మన ఆత్మని జీవాన్ని కలిగేస్తాడండి. దేవుని వాక్యం గొప్పదని వద్దండి. ఏదైనా మనం వేరే బుక్ ఏదో చదువుతామో మనకి ఏముందంటే మనకు జ్ఞానం పెరుగుతుంది, లేకపోతే మనకి ఆసక్తి పెరుగుతుంది. కానీ దేవుని వాక్యం చదివితే మనకి ఏమవుతుందంటే మన ఆత్మ అనేది ఆత్మకి జీవం చేకూరబడుతుందండి. అది దేవుని వాక్యం గొప్పదన్నమాట. మొదటిగా దేవుని వాక్యము శాశ్వతమైనది, తర్వాత 2వ మాట దేవుని వాక్యము జీవము గలది. 119 కీర్తన 140 చదువుకుంటే, 119 కీర్తన 140 చదువుకుంటే దేవుని వాక్యం ఒక మరొక లక్షణం ఏంటంటే అక్కడ కీర్తన కూడా వివరిస్తున్నాడు అండి. 119 కీర్తన 140. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. అక్కడ దేవుని వాక్యము స్వచ్ఛమైనది అనే పదం వాడారండి. స్వచ్ఛమైంది అంటే అర్థం ఏంటి? ప్రతి దాంట్లో కూడా స్వచ్ఛమైంది మలినమైంది ఉన్నాయండి. ఇటు స్వచ్ఛమైన నీరు ఉంది, మన త్రాగే నీరు. మలినమైన నీరు ఉందా లేదా? ఉంది. అంటే అర్థం ఏంటి? మలిన నీరు అంటే అర్థం ఏంటి? దాంట్లో ఏమున్నాయి? స్వచ్ఛంగా కాదు. ప్రతి దాంట్లో కూడా స్వచ్ఛత ఉందండి, స్వచ్ఛత. అదేవిధంగా దేవుని వాక్యం కూడా స్వచ్ఛమైంది అనే పదం గ్రంథం వాడారండి.
మళ్ళీ కీర్తనలోనే 12:6 చదువుకుంటే, కీర్తన 12:6 చదువుకుంటే అక్కడ భక్తులు అంటారండి దేవుని వాక్యం గురించి. కీర్తన 12:6, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అసలు దేవుని వాక్యం ఎలాంటిదట? పవిత్రమైనది, పరిశుద్ధమైనది దేవుని వాక్యము. దేవుని వాక్యం మనం పవిత్రంగా భావించి చదవాలి. దేవుని వాక్యం రెగ్యులర్గా మనం బుక్ చదివినట్టు, ఏదో ఒక న్యూస్ పేపర్ చదివినట్టు లేదా అలా చదవకూడదండి. దేవుని వాక్యం ఎలా చదవాలంటే పవిత్రంగా చదవాలండి, పరిశుద్ధంగా చదవాలి. ఎందుకంటే దేవుని మాటలో పవిత్రమైనది నాకు గ్రంథం చెప్తుందండి. అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. పూర్వము వెండి బంగారం, అది మంచి బంగారం తీసేయడానికి ఏం చేశారంటే వాటిని కరిగిస్తారు, అగ్నిలో కరిగిస్తే దాంట్లో చెత్త అంతా పోద్దాం వెండి బంగారంలో. ఆ విధంగా దేవుని వాక్యము అంత శ్రేష్టమైనదని చెప్తున్నాడండి గ్రంథకర్త. 3వ పాయింట్ అంటే దేవుని వాక్యము స్వచ్ఛమైనది, పవిత్రమైనది. 4వ మాట ఏంటంటే దేవుని వాక్యం నిర్దోషమైనది. అదే కీర్తన 19:8 చదువుకుంటే, కీర్తన 19:8 చదువుకుంటే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచిన పదం ఉంటుందని. యెహోవా ఉపదేశం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎలా ఉంటుందట? నిర్దోషమైనది అర్థం ఏంటండి? దేవుని వాక్యంలో దోషం ఉండదు, దేవుని వాక్యంలో తప్పులు ఉండవు, దేవుని వాక్యంలో తప్పులు పట్టకూడదు, తప్పులు వెతకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం నిర్దోషమైన గ్రంథం సెలవుస్తుందండి. చాలామంది విమర్శిస్తూ ఉంటారు, ఈ కాలంలో ఉన్నాయి లేదు దేవుని వాక్యం విమర్శించే వాళ్ళు. కొంత మొదలు ఇది బైబిల్ మంచి గ్రంథం కాదు, బైబిల్ బూతు పుస్తకాలు కొంతమంది అంటూ ఉంటారు. బైబిల్ అన్నీ బూతులు ఉన్నాయండి, బైబిల్ అంతా కూడా అనకూడదు, కానీ చాలా దారుణంగా విమర్శిస్తూ ఉంటారు. బైబిల్ అనేది కొన్ని సందర్భంలో చరిత్రలో జరిగిన మాటలను కూడా దేవుని వాక్యం గ్రంథంలో రాయించబడ్డా. అది బైబిల్ దేవుడు అది తప్పు కాదా? ఫర్ ఎగ్జాంపుల్, లోతు తన కూతురుతో వ్యభిచారం చేసిన ఒక మాట మనం చదువుకుంటాం. లోతు సందర్భంలో తన సొంత కూతురులే తన తండ్రిని బాగా ముందు సేవించి వాళ్ళ తండ్రితో సైనిస్తారు. అది దేవుడు ఏర్పాటు చేసిందో వాళ్ళు చేశారు. అది ఎవరు తప్ప? అది దేవుడు తప్ప, వాళ్ళు తప్ప? మానవ తప్పితే ఉన్నా అంటే జరిగిన ఇన్సిడెంట్స్ దేవుడు ఉన్నలో రాయించి, దేవుడు ఎక్కడ తప్పు చేయడండి. దేవుడు పక్షపాతం ఉండదు. దేవుడు ఎంత అది ఏనప్పుడు కూడా ఏది జరిగిందో తోచ తప్పకుండా అలాగే రాయించాడండి. అక్కడ జరిగిన సంఘటన రాసే తప్ప దేవుడు ప్రేమే అక్కడ లేదు. అక్కడ లోతు కుమార్తెలు తప్పు చేసి వాళ్ళ తప్పు, వాళ్ళకు బుద్ధిహీనత, అది వాళ్ళకు దౌర్భాగ్యం తప్ప దేవుడు తప్పు ఉంటుంది మన ఇంట్లో. అలాగే కొంతమంది బైబిల్ తప్పలించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అవన్నీ కూడా దేవుడు ఉన్నదన్నట్టు రాసేది తప్ప అది దేవుడు చేయించే విషయం మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి దేవుని వాక్యం నిర్దోషమైంది. తర్వాత దేవుని వాక్యము యథార్థమైంది. కీర్తన 33:4 ఉంటుందండి. 33 కీర్తన 4 చదువుకుంటే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. యథార్థమైనది అర్థం ఏంటంటే నిజమైనది, సత్యమైనది అర్థం వస్తుందండి. 119 కీర్తన 160 చదువుకుంటే, నీ వాక్య సారాంశము సత్యము అని ఉంటుందండి. 119 కీర్తన 160 ఉంటుందండి. నీ వాక్య సారాంశము సత్యమని పదం ఉంటుందండి. సత్యవాక్యము, కొన్ని మాట చదువు సత్యవాక్యం అనే పదం ఉంటుందండి. సత్యవాక్యం అర్థం ఏంటంటే దేవుని వాక్యం యథార్థమైంది, దేవుని వాక్యం నిజమైంది. ఇది ఏం చెప్తే సత్యమండి వాక్యం. మనం దీనిని సంపూర్ణంగా నమ్మచ్చండి దేవుని వాక్యాన్ని. మన భూలోకంలో ఒక మనిషిని నమ్మకపోవచ్చు, ఎవరిని నమ్మకపోవచ్చేమో, కానీ దేవుని వాక్యం నమ్మితే ఖచ్చితంగా వ్యక్తి ఆదరించబడతాడు. ఇది నమ్మదగిన వాక్యం అండి. మనం ఎవరిని నమ్మినా నమ్మవు సరే, దేవుని వాక్యం ఖచ్చితంగా నమ్మాలండి. ఎందుకంటే ఇది నమ్మితే ఖచ్చితంగా వ్యక్తి పరలోకం వెళ్ళగలడు. మళ్ళీ అనుమానంతో బైబిల్ చదివి అనుమానంతో క్రైస్తవులు ఉంటే మటుకు ఆ దేవుడు అంగీకరించడండి. మన క్రైస్తవులు అయ్యి సంఘంలోకి వచ్చి మనం ఉన్నామంటే ఎలా నమ్మాలి? దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాలండి, సంఘర్షంగా నమ్మకూడదండి. ఏమో అలా జరుగుతుందో లేదో, అలాగ అవుతుందో లేదో అనే అల్ప విశ్వాసము, అనుమానం క్రైస్తవులకు ఉండకూడదు. కాబట్టి దేవుని వాక్యము సత్యమైనది, యథార్థమైంది. యాకోబు రాసిన పత్రిక 1:21 చదివితే, యాకోబు రాసిన పత్రిక 1:21 చదివితే దేవుని వాక్యము శక్తి కలదని పదం ఉంటుందండి. అక్కడ యాకోబు పత్రిక 1:21, అందుచేత సమస్త కల్మషమును, వెరవేరిక దుష్టత్వమును మాని
లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును అనే పదం ఉందండి. ఏంటో వాక్యం అక్కడ? శక్తి గల వాక్యం అంటే అర్థం ఏంటి? వాక్యం ఎలాంటిదట? శక్తి గలది. అంటే ఆ శక్తి ఏం చేస్తాను మనలో దూరి? దేవుని వాక్యం ఏం చేస్తానంటారంటే మనలో మన ఆత్మలో మనకున్న పాపాలు కూడా కడిగివేసే శక్తి దేవుని వాక్యంకి ఉందని. దేవునికున్న వాక్యం శక్తి ఎలాంటిదంటే మనల్ని బ్రతికించగలదు, మనల్ని రక్షించగలదు. అది దేవుని వాక్యంలో ఉన్న లక్షణం అని. ఆఖరికి ఏంటంటే హెబ్రీ పత్రిక 5:13 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 5:13 ఇది ఆఖరిదాన్ని. అక్కడ దేవుని వాక్యము నీతి అనే వాక్యం పదం ఉంటుందండి. హెబ్రీ పత్రిక 5:13 చదువుకుంటే, మరియు పాలుతురోగ ప్రతివారం శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నట్టు పదం ఉంటుంది అంటే అర్థం ఏంటంటే నీతి వాక్యము, దేవుని వాక్యము నీతి గలది. దేవుని వాక్యంలో నీతి ఉందండి, దేవుని ఆజ్ఞలో నీతి ఉందండి. అది నీతికి నడిపిస్తుంది దేవుని వాక్యం. కాబట్టి పిల్లలు ఇవన్నీ కూడా దేవుని వాక్యం ఒక లక్షణాలు అండి. మొదటగా దేవుని వాక్యం ఎలాంటిది ఉందంటే దేవుని వాక్యం శాశ్వతమైనది. తర్వాత దేవుని వాక్యము జీవము గలది. తర్వాత దేవుని మాటలు స్వచ్ఛమైనది, పవిత్రమైనది. దేవుని వాక్యము నిర్దోషమైనది. దేవుని వాక్యము యథార్థమైనది. దేవుని వాక్యం సత్యమైనది. దేవుని వాక్యము శక్తి గలది. తర్వాత దేవుని వాక్యము నీతి గలది. ఇవన్నీ కూడా దేవుని వాక్యం ఒక లక్షణాలు అండి ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు మనం దీన్ని చదవకుండా మనం చనిపోయి అనుకోండి భూమి మీద, అది ఆశీర్వాదం శాపం అండి. అది ఆశీర్వాదం శాపం అండి. మన భూమి మీద ఉన్నప్పుడు గ్రంథం మొత్తంగా చదవకుండా చనిపోయి అనుకోండి, దాని ఆశీర్వాదం అవుద్దా శాపం అవుద్దా? శాపమే. దీని మీద దేవుడు మాకు ప్రశ్నిస్తాడు. పర్లో దీని వల్ల ప్రశ్న ఉంటుందండి. నువ్వు నీ ఇచ్చిన టైంలో నువ్వు ఎందుకు గ్రంథం చదవలేదని దేవుడు ప్రశ్నిస్తాడు. మన అందరినీ ప్రశ్నిస్తాడు ఖచ్చితంగా. నేను నీకు ఇచ్చిన టైంలో నువ్వు గ్రంథాన్ని ఎందుకు చదవలేదు దేవుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు మన సమాధానం ఏం చెప్తాం? దేవుడు ఏం చెప్తాం సమాధానం? ఫర్ ఎగ్జాంపుల్ టైం లేదు అన్నా అనుకోండి, ఆ దేవుడు ఏమంటాడు? నువ్వు బాప్తిస్మం ఎప్పుడు మనం పొందావు అప్పుడు టైం అంతా దేవుడు లెక్క చేస్తాడు. ఉదాహరణకు 5 సంవత్సరాలు, నీకు 5 సంవత్సరాలు దేవుడికి టైం లేదా అని దేవుడు అడుగుతావు. ఏం చెప్తావు సమాధానం? ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాలండి. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే దేవుడు వదిలిపెట్టాడు. ప్రార్థన చేయకపోవడం ఎంత పాపమో దేవుని వాక్యం నేర్చుకోకపోవడం అంత పాపం అండి. పాపం దేవుని వాక్యం నేర్చుకోకపోవడం. మన దేవుని వాక్యం శ్రద్ధ పెట్టడం అర్థం ఏంటంటే మనకు నిర్లక్ష్యం అండి. నిర్లక్ష్యం పనుల కంటే వెళ్ళాలి ఖచ్చితంగా. ఇది నాతో సహా ఎంతో చెప్తున్నాడు. నిజంగా ఇది హెచ్చరిక విధంగా. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే పనుల దేవుడు రానాడు అక్కడ. నువ్వు భూమి మీద దేవుని వాక్యం చదవకపోతే అక్కడ ఉంటే దేవుడు ఏం చూపిస్తావు మనం అక్కడ? అంతే కదా. గ్రంథం దేవుని రాయించి దేవుడు మనకి ఇచ్చాడు. మన తల మీద పడుకోవడాక లేదా మన ఇంట్లో షెల్ఫ్లో పెట్టుకోవడాక. దేవుని వాక్యము మన ఇంట్లో కాదండి. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఎలా ఉంటుందండి? చదివితే వెళ్తుంది, వినిటే వెళ్తుంది. వినటం వల్ల విశ్వాసం కలుగు పదం ఉందా లేదా? అంటే వాక్యం ఏం చేయాలి? వాక్యం చదవాలి, వాక్యం వినాలి. మన చనిపోయే లోపు ప్రతి గ్రంథం తెలుసుకోవాలి. మన అందరూ కూడా ప్రతి గ్రంథం మనకు అర్థం అవ్వాలి. ప్రతి గ్రంథం తెలుసుకోవాలి. ఆ గ్రంథం ఉద్దేశం ఏంటి? గ్రంథం ఎందుకు రాయబడింది? ఆ గ్రంథంలో నేనేం నేర్చుకున్నాను అవన్నీ తెలుసుకోవాలండి. ఏది చదువుకున్నా తెలుసుకోపోయినా, ఏది నేర్చుకోపోయినా సరే గ్రంథం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే దేవుడు యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే దేవుడు ప్రశ్నిస్తాడు. దేవుడు మన చనిపోయిన తీర్పులో ఉన్నప్పుడు ఒక 3 గురించి లెక్క పడతాడండి. మొదటిగా ఏంటంటే మన సమయం గురించి లెక్క పడతాడు. తర్వాత మన డబ్బుల గురించి లెక్క పడతాడు. తర్వాత నీ నోటి మాట గురించి లెక్క పడతాడు. 3 వరకు గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా ఏంటి? సమయం. ఆ సమయంలో ఇది కూడా వస్తుంది. దేవుని మాకు ఎందుకు పట్టించలేదు, ఎందుకు నీకు అర్థం ప్రశ్నిస్తారు. రెండోదిగా ఏంటి? మొదటి సమయము, నోటి మాట, డబ్బు. నీ డబ్బుని ఎలా వినియోగించు దేవుడికి అది క్వశ్చన్ చేస్తారు. కాబట్టి
మనందరికీ మన చేతుల్లో దేవుని వాక్యం ఉందంటే మనం అదృష్టం నిజంగా. ఒకప్పుడు దేవుని వాక్యం ఎవరి చేతుల్లో లేదు. ఎందుకంటే చాలా కొద్దిమంది మాత్రం దేవుని వాక్యం ఉండేది, అందరికీ భాగ్యం ఉండేది కాదు. వాకులు ఏం చెప్తే అదే పాటించడం తప్ప ప్రత్యేకంగా చదువుకునే అవకాశం ఎవరికి ఉండేది కాదు. కాబట్టి ఎవరు కూడా దేవుని వాక్యం నిలబడి చేయాలి. ఈయన గతమానం ఈ వారం చెప్పడం కారణం ఏంటంటే దేవుని వాక్యం గొప్పదో అందరూ తెలుసుకోవాలని ఉద్దేశం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దేవుడు లేకపోతే లెక్కపడుతుంది అన్నిటి గురించి. కాబట్టి దేవుని వాక్యం ఎప్పటి నుంచినా స్టార్ట్ చేయండి. ఎప్పటి నుంచినా మనం మొత్తం సంపూర్ణ గ్రంథం చదువుతాం, అరకొరగా కాదు. ఎంతసేపు సామెతలు, కీర్తనలు ఇవే కాదండి, చాలా ఉన్నాయండి. ఇంకా చాలామంది ఎక్కువ మొత్తం అంతా చదవరండి, అవునా కదా? అది ఫ్యాక్ట్. చాలా మంది ఎక్కువ చదువుతున్న గ్రంథాలు చదువుతారండి. ఎంతసేపు కీర్తనలు, సామెతలు, ప్రసంగి, సువార్తలు, పత్రికలు. మిగతా గ్రంథాల్లో అవసరం లేదు. అవి అసలు దేవుడు ఎందుకు మనకి గ్రంథం ఉంచుతాడు కదా? ప్రతి ఒక్కరు ప్రతి గ్రంథం తెలుసుకోవాలండి, అర్థమవుతుందండి. ప్రతి గ్రంథం చదవాలి, ప్రతి ఉద్దేశం తెలుసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము, ఇషయ గ్రంథము, దానియేలు, హబక్కూకు, చిన్న ప్రవక్త ఎందుకు రాశాడు దేవుడు? దానిలో మనమే నేర్చుకోవాలి, ప్రతి పత్రికలు నేర్చుకోవాలి. నాకు టైం లేదంటావా? దేవుడితో మనం అబద్ధం చెప్పలేం. మన ఎవరిదైనా సమానం చెప్పలేదు, దేవుడితో సమానం చెప్పలేడు. అందరూ కూడా దేవుడు మనం ఒక మాట అంటే దేవుడు మన లెక్క అంతా మొత్తం బయట చేస్తాడు. దేవుడు చిన్న విషయం కాదండి. మన మాట అనక మునిపే దేవుడు మన ముందే చెప్పగలడు, మన మనసులో మన హృదయం ఏంటో. కాబట్టి మన సమయాన్ని ఎక్కువ దేవుని వాక్యం నేర్చుకుని మనం వెళ్తాం. ఇప్పటి నుంచి మనం సంపూర్ణ గ్రంథం పూర్తిగా నేర్చుకుందాం. ప్రతిదీ కూడా నేర్చుకోవడం మాత్రం కాకుండా దాని నుంచి మనం గ్రహించాలండి. అది ఏం చెప్తుందో, పర్పస్ ఏంటి, దానివల్ల మనకే నేర్చుకుంటాం అవన్నీ గ్రహించి అలా దేవుని వాక్యంలో మనం నిరంతరం ఉంటే ఆ వ్యక్తి మాత్రం దేవుడు పర్ల ప్రాంతాల్లో తనతో కూడా కూర్చోబెట్టుకుంటాడని మా దేవుని వాక్యం మనందరూ కూడా హెచ్చరిస్తూ ఉందండి. దేవుడి వాక్యం ఎంత కూడా మనందరి హృదయాల్లో దేవుడు పనికి దేవుని కాక ఆమె అందరూ ఉన్నారు.